నమస్తే ఎవ్రీవన్. ఇవాళ భీష్మ ఏకాదశి కదా. అయితే భీష్మ ఏకాదశి సందర్భంగా నేను మీ అందరికీ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఏం కథ అనుకుంటున్నారా? అసలు భీష్ముల వారు ఎవరు, ఆయన కథ ఏంటి అని ఎవరికైనా తెలుసుకోవాలనుందా? భీష్మ పితామహ పూర్వజన్మంలో వసువు అంటారనమాట అతన్ని. వాళ్ళు 8 మంది వసువులు, అంటే 8 మంది అన్నదమ్ములు. అయితే ఆ 8 మంది వసువులు ఒకసారి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అయితే ఈ 8వ అతని పేరు యాక్చువల్గా ప్రభాసుడు. అయితే ఈ ప్రభాస వసువు భార్య ఏమడుగుతుందంటే వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్న నందిని ఆవును తెచ్చేయమని అడుగుతుంది. అలాగే అని చెప్పి ఈ ప్రభాసుడు అతని 7 అన్నదమ్ములు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో నందిని ఆవును దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. అందు గురించి వశిష్ఠ మహామునికి కోపం వచ్చి ఈ 8 వసువులకి శాపం పెడతారనమాట. ఏమని? మీరు ఇలా చెప్పకుండా ఆవును తీసుకెళ్ళిపోయారు కాబట్టి మీరు వచ్చే జన్మలో మానవులుగా పుట్టి మానవులు ఏవైతే కష్టాలు పడతారో సుఖాలు అనుభవిస్తారో అన్నీ అనుభవించాలని చెప్పి శాపం పెడతారు. ఆ శాపానికి పరిహారంగా ఈ 8 మంది వసువులు భూలోకంలో పుడతారు. ఈ 8 మంది ఎలా పుడతారు? గంగాదేవికి పుడతారు. అయితే మొదటి 7 అన్నదమ్ములు కేవలం ఆ దొంగతనంలో హెల్ప్ చేశారు కాబట్టి, సహాయం చేశారు కాబట్టి వాళ్ళు పుడుతూనే 7 చచ్చిపోతారు. కానీ 8వ అతను మాత్రం దేవవ్రతుడుగా జన్మిస్తాడు. అతని పేరే ఇప్పుడు భీష్మ పితామహ అనమాట. ఈ 8వ అతను భీష్ముడు సంతన మహారాజుకిను గంగాదేవికి పుట్టిన 8వ సంతానం. అతనే భీష్మ పితామహుడు. నా కథ విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా కనుక ఎక్కడైనా చెప్పుంటే సారీ.